హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? ఈ రీల్ మీకు చూస్తాం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, తప్పలేదు. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే, ఏం చెప్పబోతున్నానంటే, దానం దానం చెయ్యాలి, తప్పులేదు. మన దగ్గర 100 రూపాయలు ఉంటే మనం 80 రూపాయలు వాడుకుంటే 20 రూపాయలు తప్పనిసరిగా దానం చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళు దానం చెయ్యాలి. మనకంటే తక్కువ వాళ్ళు, పేదవాళ్ళు ఎంతో మందికి మనం దానం చేస్తూనే ఉంటాము. ఇది సహజంగా జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో దానం అనేది ప్రచారంగా మారిపోయింది. ప్రచారం అంటే మీకు అర్థం కావట్లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక క్యూఆర్ కోడ్ పెట్టేసేసి మేము దానికి డొనేషన్ ఇస్తున్నాం, దీనికి డొనేషన్ ఇస్తున్నాం, వాళ్ళకి చేస్తున్నాం, వీళ్ళకి చేస్తున్నాం, వాళ్ళకి పంచి పెడుతున్నాం, వీళ్ళకి పంచి పెడుతున్నాం, డబ్బులు పంపించండి అనేవాళ్ళు ఎక్కువైపోయారు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఇంత చిన్న దానం చేసినా కానీ దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. అంటే వీడియో పరంగా వీడియోలు తీసేసేసి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. దానివల్ల లైక్లు, కామెంట్లు, షేర్లు ఇలాంటివి వస్తున్నాయి. దాంతోపాటు వీళ్ళు కూడా ఫేమస్ అవుతున్నారు. తప్పులేదు, దానం చెయ్యండి, కానీ దాన్ని ప్రచారం చేసుకోమాకండి. మేము అక్కడ అంత దానం చేసాం, ఎక్కడ ఎంత దానం చేసామని చెప్పుకోమాకండి. వెనకటికి ఒక ఆయన ఉన్నాడంట, గుళ్ళో ఫ్యాన్ దానం చేశాడంట. ఫ్యాన్ రెక్కల మీద వాళ్ళ ఆవిడ పేరు, ఆయన పేరు, ఆయన కొడుకు పేరు వేసుకున్నాడంట. తర్వాత గుళ్ళో ఫ్యాన్ తిరుగుతుంటే వెళ్ళి ఏమన్నాడు అంటే, ఫ్యాన్ వేయమాకండి, మా పేర్లు కనపడతలేదు అన్నాడు. అలా ఇవ్వాలి, అలా కనపడాలి అనుకునే బోడి మొహమోడు ఫ్యాన్ ఎవడు దానం చేయమన్నాడు? చేయకుండా ఉంటే పోయిద్ది కదా. చేయటం ఎందుకు, ప్రచారం చేసుకోవటం ఎందుకు? మహాభారతంలో పాండురాజు ఏం చెప్పాడంటే వాళ్ళ తమ్ముళ్ళకి, నువ్వు ఎడం చేత్తో దానం చేయాలనుకున్నావు, ఎడం చేత్తోనే దానం చేసేయి. చెయ్యి మారే క్రమంలో, అయ్యో ఇది ఎడం చెయ్యి కదా, కుడి చేత్తో చేద్దామని ఎడం చెయ్యిలో దించి కుడి చెయ్యిలో పెట్టేలోపు నీ మనసు మారొచ్చు. దానం చేయాలి అనే ఆలోచన కూడా నీకు పోవచ్చు. అందుకని ఎడం చేత్తో దానం చేసేది కుడి చేతికే తెలియకూడదు అని ఆ మహానుభావుడు చెప్పాడు మహాభారతంలో. కానీ ఇప్పుడు రోజుల్లో ఏం చేస్తున్నారు? దానాలు చేస్తున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. అంతకాడికి దానం చేయటం ఎందుకండి? మనం చేశాము దానం, మనకి తెలుసు కదా, భగవంతుడికి తెలుసు కదా. భగవంతుడు అన్నీ చూస్తాడు, అందరినీ చూస్తాడు, అన్నీ చూస్తాడు. ఆయన చూడలేకపోయినా ప్రకృతి చూసిద్ది.